కూలీ, కూలీ, కూలీ. లాస్ట్ 2 మంత్స్ నుండి ఇదే పేరు వినబడుతుంది. యూట్యూబ్‌లో అయినా, ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా లేదా ఆఫ్‌లైన్‌లో అయినా దీనికున్నంత హైప్, ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకే సినిమాకి లేదు రీసెంట్ టైమ్స్‌లో. 'వార్ 2' కూడా దీనంత ఎక్స్‌పెక్టేషన్ లేదు. మరి ఏంటి ఆ ఎక్స్‌పెక్టేషన్‌కి రీచ్ అయిందా లేదా చెక్ చేసేద్దాం. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సినిమాని డైరెక్ట్ చేసిన 'లోకేష్ కనకరాజు' మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆడియన్స్. మరి ఏంటి ఈ 'విక్రమ్' మూవీ అంత రేంజ్‌లా ఉందా? లేదా అంతకు మించుందా? లేదంటే అస్సలేమీ లేదా? చెక్ చేసేద్దాం. మరి మూవీ రివ్యూలోకెళ్ళే ముందు మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ గిబ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానెల్‌లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. ఓపెన్‌గా చెప్పేస్తున్నాను. ఈ సినిమాకి హార్టు, బ్రెయిను, కిడ్నీ మొత్తం అంతా అనిరుద్దే. అనిరుద్ బీజీఎం అండ్ ఈ మ్యూజిక్ ఈ సినిమాకి లేకపోతే ఈ సినిమా రెస్ట్ ఇన్ పీస్ అయిపోయిందన్న. ఎందుకలాగన్నానంటే సినిమాలో చాలా వరకు రొటీన్ స్టఫ్ ఉంది. స్టోరీ గాని, స్క్రీన్ ప్లే గాని చాలా రొటీన్‌గా ఉన్నాయి. కానీ కొత్తగా ఏమైనా అనిపించాయి, కొత్తగా ఏమైనా ఉందా అనంటే మన కట్టప్ప ఉన్నాడు కదా! కట్టప్ప ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తాడనమాట. రజనీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ కింద. సో, అతను ఒక మిషన్ కనిపెడతాడు. ఆ మిషన్ ఏంటనేది, అది ఎందుకు యూజ్ అవుతది, దేనికి పనికొస్తది అది అంతా నేను మీకు చెప్పను. మీరు సినిమా చూసి తెలుసుకోండి. స్పాయిలర్ అయిపోద్ది. సో, అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఆ కాన్సెప్ట్ అనేది నాకు కొత్తగా అనిపించింది. అది బావుంది. ఇదంతా ఓకే. స్టోరీ అయితే రొటీన్‌గా ఉంది. స్క్రీన్ ప్లే అయితే యావరేజ్‌గా ఉంది. ఇది నేనైతే ఓపెన్‌గా చెప్తున్నాను. బట్ ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్‌కి వాళ్ళ వచ్చే ఎంట్రన్స్ గాని, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, ఆ ఎలివేషన్ గాని ప్రతి ఒక్కరికి న్యాయం జేశారు. ఇప్పుడు ఆ మలయాళం యాక్టర్ 'మంజుమల్ బాయ్స్' హీరో అతనొచ్చినప్పుడు గాని, లేదంటే మన 'కింగ్' నాగార్జున గారొచ్చినప్పుడు గాని, సూపర్ స్టార్ 'రజనీకాంత్' వచ్చినప్పుడు గాని, అండ్ ఇంకా చాలా మందున్నారు. 'ఆమీర్ ఖాన్', కన్నడ స్టార్ 'ఉప్పి' ఇలా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు మాత్రం ఆ ఎంట్రీ వచ్చినప్పుడు గాని, ఆ ఎలివేషన్స్, ఆ బీజీఎం అయితే టాప్ నాచ్ ఉన్నాయి. అవైతే బాగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్‌లో అయితే ఫుల్ అరుపులు. అండ్ 'శృతి హాసన్' కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసింది. యాక్ట్ చేసింది. 'పూజ హెడ్' సాంగ్ ఉంటుంది. 'ఓ మోనిక' తెలుసు కదా! చాలా వైరల్ అయింది లాస్ట్ 1 మంత్ నుండి. ఆ సాంగ్ అయితే ఫుల్ సాటిస్ఫై అవుతారు. 'పూజ హెడ్' అయితే డాన్స్ చాలా చేసింది. ఓవరాల్‌గా అయితే ఫస్ట్ హాఫ్ సూపర్. నాకు నచ్చింది. సాటిస్ఫై అయ్యాను. సెకండ్ హాఫ్ విషయానికొస్తే నేను ఫస్ట్ హాఫ్‌లో చెప్పినట్టు స్టోరీ రొటీన్‌గా ఉందని చెప్పాను కదా! స్టోరీ రొటీన్‌గా ఉన్నా కొంచెం ఆ హీరో ఇంట్రడక్షన్స్ గాని, ఆ డైలాగ్స్ గాని వాటితో కొంచెం టైమ్ పాస్ అయిపోతూ ఉంటది. బోర్ కొట్టదు. బట్ సెకండ్ హాఫ్‌లో వచ్చేసరికి ఆ పేరు సినిమా టైటిల్ 'కూలీకి' ఆ ప్లే అవుతున్న క్యారెక్టర్స్‌కి సంబంధం లేనట్టు అనిపిస్తదనమాట. కొంచెం ఆ సెకండ్ హాఫ్ నాకెందుకో రొటీన్ స్టఫ్ లాగా అనిపిచ్చింది. చాలా రొటీన్ స్టఫ్‌లా అనిపిచ్చింది. దీనికన్నా ఇంకా 'లియో' చాలా ఎంగేజింగ్‌గా ఉంటది సెకండ్ హాఫ్. ఇంకోటి బాగా నన్ను ఇంప్రెస్ చేసిందేంటంటే 'రజనీకాంత్' ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వచ్చినప్పుడు అది రొటీన్‌గానే అనిపిస్తది. కాకపోతే రజనీకాంత్‌కి మేకప్ యూజ్ చేయకుండా, అంటే యంగ్‌గా కనిపించడానికి మేకప్ యూజ్ చేయకుండా ఏఐని యూజ్ చేసినట్టున్నారు. అసలు ఎంత రియాలిటీగా ఉందంటే, రజనీకాంత్ ఓల్డ్ సినిమాలుంటాయి కదా! 'బాషా' ఇయన్నీ. సో, ఎంతైతే యంగ్‌గా ఉంటారో అలా ఉన్నారనమాట సేమ్. అది ఏఐతో చేసినట్టు గాని, లేదంటే అది గ్రాఫిక్స్ గాని అలా ఏం తెలియట్లేదు. సో, అదైతే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అండ్ మన 'కింగ్' నాగార్జున గారు విలన్ అని అందరికీ తెలుసు. అతనైతే ఇచ్చిన క్యారెక్టర్‌కి ఫుల్ న్యాయం చేశారు. చాలా చేశారు. అండ్ 'నాగార్జున' ఆ ఓల్డ్ వింటేజ్ హెయిర్ స్టైల్ గాని, పాత 'నాగార్జున'ని చూసినట్టు ఫీల్ అవుతారు. అండ్ లాస్ట్ విషయానికొస్తే క్లైమాక్స్ అంత సాటిస్ఫై అవ్వలేదు నేను. కొంచెం సింపుల్‌గా అవ్వగొట్టేసినట్టు ఫీల్ అయ్యాను నేనైతే. ఓవరాల్‌గా మూవీ అయితే యావరేజ్‌గా ఉంది. ఒకసారి చూడొచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అలానే మన ఛానెల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్. సైనింగ్ ఆఫ్.